హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టిక్టాక్లో ట్రెండింగ్ అవుతున్న నేమ్ యానిమేషన్ వీడియోస్ ఉన్నాయి కదా, అది ఎలా తయారు చేయాలి, దానికి ఏ యాప్ ఉపయోగపడిద్ది అలాంటి దాని గురించి మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అది ఏంటో చూడండి. చూసారు కదా, ఇలాంటి నేమ్ యానిమేషన్ వీడియోస్ మీకు కావాలంటే ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను మీకు కింద లింక్ ఇస్తాను, లేదంటే మీకు డైరెక్ట్ ప్లే స్టోర్లో దొరికిద్ది. దానికోసం మీరు ఏమని నొక్కాలంటే ఇక్కడ పిక్సెల్ ఫ్లో అని అయితే ఉండిద్ది. చూసారంటే ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇలా అయితే యాప్ వచ్చింది. మీరు యాప్ ఐకాన్ చూసినట్లయితే ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్. మీకు దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. చూసారంటే ఓపెన్ చేసేటప్పుడు ఇలా అయితే వచ్చింది. ఇవన్నీ యానిమేషన్ స్టైల్స్ ఫ్రెండ్స్. వీటిని ఎలా వాడాలి అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎడిట్ అని అయితే వచ్చింది కదా, దాన్ని నొక్కండి. కొన్ని లాక్ సింబల్ అయితే ఉంటాయి, ప్రో వర్షన్, గెట్ ప్రో వర్షన్ అని. ప్రో వర్షన్ తీసుకోవడానికి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, ఇది మామూలుగా ఎలా ఎడిట్ చేయాలని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారంటే ఒకసారి ప్లే కొట్టండి. మీకైతే యానిమేషన్ అయితే ఎలా వచ్చింది. ఇక్కడ మీకు చూసారంటే స్మాల్ టెక్స్ట్ మళ్ళీ బిగ్ టెక్స్ట్ అని ఉంది, చూసారా? అలా అయితే ఉండిద్ది. మీరు స్మాల్ టెక్స్ట్ అంటే మీకు స్టార్టింగ్ ఉంది కదా, ఇది స్మాల్ టెక్స్ట్, ఇది బిగ్ టెక్స్ట్. ఇప్పుడు చూడండి, నేను స్మాల్ టెక్స్ట్లో ఇలా అయితే నా పేరు అయితే నొక్కాను. మీరు ఏ పేరు అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నా ఛానల్ పేరు అయితే పెడుతున్నాను. చూసారంటే నేను నా ఛానల్ పేరు అయితే పెట్టాను. ఇప్పుడు చూసారంటే మీకైతే పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ నేమ్స్కి కలర్ ఎలా అని ఇప్పుడు స్మాల్ టెక్స్ట్లోకి వెళ్తున్నాను. స్మాల్ టెక్స్ట్లో మీకు ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఇలా అయితే మీకు ఒక ఐకాన్ ఉండిద్ది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే మీకు ఐకాన్ ఉండిద్ది. దాన్ని నొక్కంగానే ఇలా అయితే వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఐ సింబల్ నొక్కి ఉంటే అది కనబడకుండా ఇక్కడ బాక్స్ ఉంది కదా, అది మీకు కలర్ చేంజ్ అవ్వడానికి నేను ఎగ్జాంపుల్గా కలర్ అయితే చూపిస్తున్నాను. మళ్ళీ ఇది కూడా అంతే, ఐ సింబల్ అయితే ఇలాగా కలర్ అవుట్ పెడుతున్నాను. చూసారంటే కలర్ అయితే సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఉన్నాయి కదా 3 బార్స్, ఇవి దేని గురించో చెప్తాను నేను ఇప్పుడు. చూసారంటే మీకు ఫస్ట్ బార్ వచ్చేసి బిగ్ స్మాల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఎక్స్ అని ఉంది చూసారు, అదైతే మీకు లెఫ్ట్ అండ్ రైట్ జరగడానికి అయితే ఉపయోగపడుద్ది. నెక్స్ట్ చూసారంటే ఇది వై వచ్చేసి పైకి కిందకి జరగడానికి ఉపయోగపడుద్ది. చూసారండి, మీకు ఇలా అవుతుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూసారా, కింద ఎక్స్పోర్ట్ కింద బ్యాక్గ్రౌండ్ నొక్కండి. బ్యాక్గ్రౌండ్ నొక్కాక మీకు ఎలా అయితే ఉంటాయి. ఇందులో డైనమిక్లు ఇవి ఉంటాయి, వీడియోస్ మళ్ళీ ఇమేజెస్ ఇలా అయితే ఉంటాయి. నేను డైనమిక్లో చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్గా నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న దానికి మీరు కావాల్సిన కలర్ కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్, ఏ కలర్ అయినా. నేను బ్లాకే ఉంచాను. ఓకే, ఇది అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చింది, అది సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు సరే చూద్దాం, ప్లే కొట్టి. చూసారండి, మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ కొట్టారంటే మీకు అడుగుతుంది ఎంత క్వాంటిటీలో కావాలి, క్వాలిటీలో కావాలి అని. మీ ఇష్టం వచ్చిన క్వాలిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. చూసారంటే ఇది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్యాలరీలోకి అయితే వచ్చేసి ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ ఇంతే ఫ్రెండ్స్. ఈ రోజుకి మన వీడియో ఇంతే.
మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైల్.